కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. చూడండి, వాక్యంలో దైవజనుడైన దావీదు ఒక ప్రాముఖ్యమైన మాటను తెలియజేస్తున్నాడు. ఏంటో మాట? మనం ఆరాధించే దేవుడు కొంతమంది మీద దృష్టి నిలుపుతున్నాడని, కొంతమంది మీద ఆయన ఫోకస్ చేస్తున్నాడు. ఫోకస్ ఎందుకు ఫోకస్ చేస్తున్నాడని మనం చూస్తే, మరణము నుండి ప్రాణమును తప్పించడానికి అని, కరువులో నుండి వాళ్ళను విడిపించడానికి ఆయన దృష్టి మన మీద నిలుస్తుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణం అనేది చాలా సామాన్యమైంది, చాలా త్వరగా వచ్చేస్తుంది. అది ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. అకస్మాత్తుగా వచ్చి మనిషిని తీసుకెళ్ళిపోయేది. దాని కూడా పెద్ద ఇబ్బంది లేదు, దాన్ని కూడా పక్కన పెడదాం. కానీ రెండోది కరువు అనేది ఉందే, కరువు. ఈ కరువు మహాభయంకరం. కరువు అనేది ఒక నింద. చదవండి ఆ మాట కూడా, యెహెజ్కేలు గ్రంథం. ఆయన దృష్టి నిలిపితే ఏం జరుగుద్దు? 36:30. యెహెజ్కేలు 36:30. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరు ఇక నొందక ఉండునట్లు మీకు నేను సమృద్ధిని ఇవ్వబోతున్నాను. ప్రభువా, ఎందుకు మా మీద దృష్టి నిలుపుతున్నావు? ఎందుకు మమ్మల్ని చూస్తున్నావు? ఎందుకు మమ్మల్ని గమనిస్తున్నావు అని ఆయన్ని మనం అడిగితే, అన్యజనులలో నిందాస్పదంగా మారారు కరువుతో. మీరు సమృద్ధి లేక ఆకలి బాధలతో చస్తూ, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, రకరకాల సమస్యల వలయాల్లో కొట్టుమిట్టాడుతూ, ఏది చూసినా కరువు మీ జీవితాన్ని అలా విలయ తాండవం చేస్తుంది. అనేక మందిని కదిపివేస్తుంది. అనారోగ్యంగా ఉంది ఎవరికన్నా, హాస్పిటల్కి వెళ్ళలేకపోయావా అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటి చెప్పిన? డబ్బులు లేవు. అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళలేకపోయావా, డబ్బులు లేవు. ఏంటంటే కరువు. కరువు అనేది చాలా భయంకరం. కరువు వలన అనేక మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కరువు వలన ఒకరినొకరు పొడుచుకొని చంపుకునే వాళ్ళు ఉన్నారు. కరువు వలన దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు. లేకపోవడం వలన కరువు వలన భయానకమైన సంభవాలు జరుగుతాయి. పక్క వాళ్ళ దగ్గర నుంచి కాజేయడాలు జరుగుతాయి. కరువు అనేది భయంకరం. కనీసం పిల్లలకి వైటమిన్స్ కలిగిన ఆహారం పెట్టుకోవడానికి లేదు. కనీసం కడుపు నిండా అంత ముద్ద పట్టడి అన్నం పెట్టడానికి లేదు. ఎందుకంటే కరువు. పిల్లల్లో, పెద్దల్లో, ఎవరిలో చూసిన కరోనా వచ్చిన తర్వాత ఇంకా భయంకరంగా దేశంలో విలయతాండవం చేసేది ఏంటంటే కరువు, కరువు, కరువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మధ్య ఒక అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మాయి చనిపోయింది అని వెళ్తే ప్రార్థన చేస్తాం. మన మందిరంకి వస్తా చెల్లి. ప్రార్థన చేస్తూ వెళ్తే అమ్మాయి, ఆవిడని అడిగాను, అమ్మా ఎలా ఉన్నారు ఏంటని, అసలు ఆ అమ్మాయి గురించి ఏంటి, అసలు ఎందుకు చనిపోయింది ఏంటి అని చెప్పి అడిగితే కొన్ని మాటలు చెప్పింది. చెప్తూ, అన్నయ్య, నేను బ్యాంకులో పని చేస్తాను, తుడుస్తాను. నాకు 1500 రూపాయల జీతం. 1500 రూపాయల జీతం. నా భర్త, నా చిన్న 2 పిల్లలు పుట్టిన కొద్ది కాలానికే నా భర్త మరణించాడు అనారోగ్యంతో.
నాకిద్దరు ఆడపిల్లలే, యవనస్తులైన ఆడపిల్లలు ఇద్దరు కూడా. కానీ వాళ్ళు ఏ రోజు నాకు ఇది కావాలని అడగరు అన్నయ్య. గంజి పోసుకుని అన్నం తింటారు అన్నయ్య. గంజి కూడా లేకపోతే నిన్నటి అన్నంలో నీళ్లు పోసుకుని అది బాగా పిండుకుని, ఆ వేస్ట్ అయిపోయిన వాసన వచ్చిన పాసిపోయిన అన్నాన్ని పిండుకుని తింటారు అన్నయ్య. లేకపోతే పచ్చడి వేసుకుని తిని అలాగ బతుకుతున్నారు. కానీ నాకు ఇది కావాలని వాళ్ళు ఎప్పుడు అడగలేదు అన్నయ్య అని బాధపడుతూ చెప్పింది. నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి. పిల్లలకి ఇద్దరు పిల్లలు వైటమిన్స్ కలిగిన ఆహారం పెట్టుకోవడానికి కూడా లేని దౌర్భాగ్యం. 1500 రూపాయల జీతంతో ఇంకా ఏ విధంగా పోషించుకుంటుంది, ఏ విధంగా నడిపించబడతారు? ఒక సరైన వస్త్రాలు అడగరు అన్నయ్య. అంత ముద్ద నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అనరు, కనీసం చికెన్ తినాలనిపిస్తుంది అనరు. ఏదుంటే దాంతోనే తిన్నారు అన్నయ్య. సరే ఇంక అంతకంటే పెట్టుకోవడానికి నా వల్ల కాదు కదన్నయ్య, అసలు ఏదైనా తెస్తే వాళ్ళిద్దరికి పెడతాను, నేను పస్తుంటానన్నయ్య అని చెప్తే చాలా బాధ. దేంట్రా బాబు అంటే ఇది కరువు. కరువు అనేది చాలా భయంకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కరువు అనేది మహాభయంకరం. కరువు గురించి నేను బైబిల్లో చూస్తే అది ఒక రకమైన దేవుని శాపం అని రాస్తున్నాడు బైబిల్లో. చాలామంది ఈ రోజున పైకి కక్కలేక, పైకి మింగుడు పడలేక నవ్వుతూ అలాగా కొనసాగుతూ ఉన్నారు. కానీ ప్రభు ఆత్మ అన్నాడు, వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరిలో కరువు విలయతాండవం చేస్తుంది. గుండె నిండా లోపల అన్ని అప్పులే, లోపల అన్ని బాధలే, లోపల అంతా అనారోగ్యమే, లోపల ఏదీ లేని పరిస్థితి. కానీ అలాగ దిగమింగుకుంటూ ఇక్కడికి వచ్చారు. ప్రభు అంటాడు, నేను మన నుంచి ప్రార్థన చేస్తాను, ఏ వాక్యం చెప్పాలి వీళ్ళకని. అప్పుడు ప్రభు ఇది చెప్పన్నాడు. వాళ్ళు అంటాడు, నేను వాళ్ళ మీద దృష్టి పెడుతున్నాను, వాళ్ళ చావులు నేను చూస్తున్నాను, వాళ్ళ కన్నిటిని నేను దృష్టి పెడుతున్నాను. ఇక మీదట కరువు అనబడిన నింద వారి మీద లేకుండా అన్యజనులు అందరూ చూసి ఆశ్చర్యపడినట్లుగా వాళ్ళకి నేను సమృద్ధిని అనుగ్రహించబోతున్నాను. చేపలు పట్టండి గట్టిగా. వాళ్ళకు నేను సమృద్ధిని అనుగ్రహిస్తా, వాళ్ళకు నేను కరువు అంతా తీసివేస్తా, విస్తారమైన ఫలములు వాళ్ళకు అనుగ్రహించి వాళ్ళని అభివృద్ధి చేస్తాను. అందుకు నేను వాళ్ళను దృష్టి పెడుతున్నాను, వాళ్ళు చూస్తున్నాను, వాళ్ళని గమనిస్తున్నాను, వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేస్తాను అని. ఎందుకో ఈ నెల ఆఖరిలో మంత్ ఎండింగ్ బ్యాంకుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆర్థిక సంవత్సరం ఇది. హల్లెలూయా. ఈ రెండింగ్ మొత్తం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఈ ఇబ్బందుల్లో ప్రభు చెప్తున్న మాట, నీకు ఒక అభయం, ఆయన నీ కరువులో సమృద్ధిని కలగజేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడు మనకు సమృద్ధిని దేవుడేస్తాడు. అసలు కరువు అనేది ఎందుకు వస్తుంది? మిమ్మల్ని అడిగామనుకోండి, కరోనా గురించి వస్తుంది అంటారు మీరు. కరువు అనేది ఎందుకు వస్తుంది అని అంటే మీరు చెప్తారు, పిల్ల పెళ్లి చేస్తే వస్తుంది అని. మీ దగ్గర ఉన్న ఆన్సర్లు మీ దగ్గర ఉంటాయి. కానీ బైబిల్లో కరువు అనేది ఎందుకు వస్తుందో కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్లోనండి. ఒక ప్రాంతంలో కనాను అని చెప్పండి అందరూ. కనాను అనబడిన ప్రాంతంలో 7 సార్లు వచ్చిందంటే కరువు. ఒకసారి కాదు, ద గ్రేట్ ఫిమేన్. కనాను అనబడిన ప్రాంతంలో 7 సార్లు వచ్చిందంటే కరువు. కనానా విన్నట్టుంది ఎక్కడో. ఎప్పుడెప్పుడు వచ్చింది చెప్పనా? ఇక్కడ కనానులో ఉదాహరణ జూజాయిగా చెప్తానండి. అబ్రాహాము దినాల్లో వచ్చింది, ఇస్సాకు దినాల్లో వచ్చింది, యాకోబు దినాల్లో వచ్చింది, న్యాయాధిపతుల దినాల్లో వచ్చింది. అనగానే ఏమొచ్చింది మీరు చెప్పండి నోటితోటి? అది న్యాయాధిపతి దినాల్లో వచ్చింది, అబ్రాహాము దినాల్లో వచ్చింది, ఇస్సాకు దినాల్లో వచ్చింది, యాకోబు దినాల్లో వచ్చింది, దావీదు కాలంలో వచ్చింది. అది కరువు ఎందుకు ఎప్పుడెప్పుడు వచ్చిందిరా అంటే వేల కాలాల్లో వచ్చింది, కరువు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను ఈ పూట. అవ్వలేదనుకో కంగారు పడినాం, వచ్చే వారం చెప్తా. మీరు నన్ను కంగారు పెట్టద్దు.
అసలు ఎందుకు వచ్చింది ఈ కరువు? అసలు కనాను దేశానికి ఉన్న పేర్లు కొన్ని చెప్పనా మీకు, రాసుకుంటారా? నేను బైబిల్లో చదువుతానండి. కనాను దేశానికి 13 రకాల పేర్లు ఉన్నాయి. 13 రకాలుగా పేర్లు రాయించాడు బైబిల్లో. ఏంటి ఇన్ని? అందరి నోటితో చెప్పాలి సిగ్గుపడకుండా. 13 రకాల పేర్లు ఉన్నాయి. ఒకటి, కనానీయులు నివసించారు గనుక కనాను దేశం అయింది. ఫిలిస్తీన్లు నివసించారు గనక ఆ దేశాన్ని పాలస్తీనా దేశం అని అన్నారు. ఆ దేశానికి పాలస్తీనా దేశం అన్నారు. ఇంకా చెప్పండి, రాశాను, మరి నాకు గుర్తులేదు కదా, గుర్తుండదు కదా. ఇంకా చెప్పాలనుకుంటే హెబ్రీలుగా మనవాళ్ళు నివసించారు కనుక హెబ్రీల దేశం అన్నారు. రెఫరెన్స్ కూడా ఉన్నాయి, తర్వాత చెప్తాను మీకు. అవన్నీ ఇప్పుడు చెప్తాను టైం. 4, వాగ్దాన దేశం. 5, బ్యోలా దేశం. 6, పాలు తేనె ప్రవహించు దేశం. 7, ఇశ్రాయేలీల దేశం. 8, యోధా దేశం. 9, ఆనంద దేశం. 10, యెహోవా దేశం. 11, పరిశుద్ధ దేశం. 12, ఇమ్మానుయేలు దేశం. క్రిస్మస్ నిన్న ఉంటారు మీరు కదా. 13, ప్రపంచమునకు ఆభరణమగు దేశము అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 13 రకాల పేర్లు ఉన్నాయి కనాను దేశానికి, మారు పేర్లు. కనాను దేశానికి మారు పేరు 13 రకాలు. చూడండి ఎందుకు చెప్తానంటే, ఇన్ని రకాల పేర్లతో ఆ పేరు పిలిచారంటే ఎంత ఫేమస్ అది మీకు అర్థం. ఎంత ఫేమస్? హైదరాబాద్కి 2-3 పేర్లు చెప్పండి. హైదరాబాద్, భాగ్యనగరం. సికింద్రాబాద్ అంటే కొట్టేస్తాను మళ్ళా. హైదరాబాద్, భాగ్యనగరం. ఇంకా హైదరాబాద్ అనగానే అంత ఫేమస్ కదా. భాగ్యనగరం 2 పేర్లు ఉంటేనే అంత ఫేమస్ అయితే 13 రకాల పేర్లు. రాజమండ్రికి 2 తెలుసు మనకి, రాజమండ్రి, రాజమహేంద్రవరం. ఇంకేం లేదా? అదొకటేనా? అది పెద్ద ఫేమసే. మరి ఇలాంటి 1-2 పేర్లు ఉన్నవి అంత ఫేమస్ అయితే పెద్దాపురం. ఇంకో పేరు లేదు, ఇంకా పెద్దపురమే, అదొక ఫేమస్. శ్రీనివాసపురం, అంకంపాలెం, పోల్నాట్ అంకంపాలెం అంటే అది. ఇది అంకంపాలెం అంతే. అంకంపాలెం, శ్రీనివాస. ఇదే పోల్నాడు అంకంపాలెమా? అయ్యో బాబోయ్, అది పరింపుడు అంకంపాలెం అంట. పోల్నాట్ అంకంపాలెం, శ్రీనివాసపురం ఎంత ఫేమస్, మామూలుగా లేదు. జంగారెడ్డిగూడెం, టీవీలు అన్నిట్లో జంగారెడ్డిగూడెమే. ఎంత ఫేమస్? ఒక్క పేరు ఉన్నది అంత ఫేమస్ అయితే 13 రకాల దేశాలు పేర్లు కలిగింది ఒకే ఒక దేశం, అది కనాను దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కానీ ఆ దేశంలో 7 సార్లు కరువు వచ్చిందంట. 7 సార్లు కరువు వచ్చింది ఆ దేశంలో. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు, అరే అబ్రహామా, నువ్వు ఆ దేశాన్ని విడిచి, నీ ప్రాంతాన్ని విడిచి, కల్దీల దేశము ఊరు అనబడిన ప్రాంతాన్ని, మెసొపొతామియా అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు అనగానే అబ్రహాం బయలుదేరి వచ్చాడు. కూడు గొడ్డ నీరు అన్ని వదిలివేసి, ఆస్తి పాస్తులు అంటే విడిచిపెట్టి, తల్లిదండ్రులను బంధువర్గాలు అందరిని విడిచిపెట్టి, తండ్రి కూడా వచ్చాడంతే. తండ్రి, అన్న కొడుకు, భార్య, ఈయన, నలుగురే. అందరి రిలేషన్ అన్నిటినీ విడిచిపెట్టి వచ్చిన వ్యక్తికి ఏ ప్రాంతం ఇస్తానని చెప్పాడు తెలుసా? కనాను దేశం. చెప్పండి, ఏ దేశం? అన్నిటినీ విడిచిపెట్టి వచ్చిన వానికి ఇచ్చేది ఏంటి? కనాను దేశం. ఎంత సస్యశ్యామలం కాకపోతే, ఎంత సమృద్ధి అందులో లేకపోతే ఆ దేశాన్ని అన్నిటినీ విడిచిపెట్టి వచ్చిన వాళ్ళకి ఇస్తానన్నాడు అన్నమాట. అంతే కదా. ఇప్పుడు అన్నిటిని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళకి మనం ఏం చేయాలి? సదుపాయాలు చూడాలి. అమ్మగారింట్లో సూపర్గా పెరిగారండి, ఏది మనం చేసుకున్న భార్య, కనీసం మన ఇంటి దగ్గర వచ్చిన కనీసం సదుపాయాలు చూడకపోతే ఏం చేస్తే వెళ్తుంది. సూపర్గా పెరిగింది, అందుకు చూసి ఏం చేస్తారు? వీడు పెట్టగలడా, మేపగలడా దీన్ని, ఈ ఐరావతారాన్ని అని చెప్పి అలాంటి వాళ్ళకి ఇస్తారు.
ఇచ్చినప్పుడు వీడు మేపగలడు, ఇంట్లో కూర్చోబెట్టి మరీ మేపగలడు, వీడు కష్టపడి మరీ మేపగలడు, అసలు కూర్చొని తిన్న తరగనంతగా మేపగలడు అని చెప్పి ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే అసలు చేయరు, చేసిన తర్వాత అయినా మేపపోతే వెళ్ళిపోద్ది. లీజేం కాదు కదా, మేపుతామని కష్టమందు సుఖమందు వస్తానని చెప్పింది. అన్నీ కష్టమే, సుఖం లేదు, ఇంకా వెళ్ళిపోద్ది. కష్టము సుఖము అన్నప్పుడు కష్టము చూపించాలి, సుఖము చూపించాలి. నువ్వు సుఖం చూపించవా, ఎప్పుడు కష్టమే ఉంటుందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మా నమ్మి వచ్చిన వాళ్ళే అంతలాగా ఉంటే, ఇప్పుడు అబ్రాహాము తన ప్రాంతం అంతటిని, దేశం అంతటిని విడిచిపెట్టి, ఆ ప్రాంతాలు విడిచిపెట్టి దేవుడు చెప్పిన ప్రాంతం కనానుకు వచ్చినప్పుడు, కనాను ఖచ్చితంగా సౌభాగ్యమైన, ఖచ్చితంగా పాలు తేనె ప్రవహించు సమృద్ధికరమైన దేశమే అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఒక స్తోత్రం చెప్దాం గట్టిగా. అటువంటి ఉన్నతమైన కనాను దేశం, పాలు తేనె ప్రవహించే దేశం అన్నారు. దానికి చెప్పండి ఏంటిది అంటే, ఎప్పుడు పాలు ప్రవహిస్తూ ఉంటాయండి అక్కడ, ఎప్పుడు తేనె అలాగ చెట్ల మీద ఉన్న కాయలు నిండిపోయి, ఆ చెట్లు బాగా ఫలభరితంగా మార్చబడిపోయి, కోసే దిక్కు లేక అవి పండ్లలోంచి స్వీట్నెస్ బాగా పెరిగి ఒక్కొక్క చుక్క పరిపక్వమై, ఒక్కొక్క చుక్క ఖర్జూరపు కాయల్లోంచి రసం కారుతుంటే, అది తేనె వలె ప్రవాహంగా మారుతుంది ఆ ప్రాంతం అంతా. సమృద్ధికరమైన దేశం. కానీ చరిత్ర చదివితే కనానులో 7 సార్లు కరువు వచ్చింది అని రాయబడింది. ఎన్నిసార్లు వచ్చింది కరువు? అందరు చెప్పాలి మీరంతా. మీరు అలా చెప్తే నాకు మహా సంతోషం అయిపోద్ది. నాకు 7 సార్లు కరువు వచ్చిందంట. 7 సార్లు. అసలు ఎందుకు కరువు రావడం గల కారణం? అసలు కరువు గల కారణాలు ఏంటి? అసలు కరువు ఎందుకు వస్తుంది? ఏ క్రియలు చేస్తే వస్తుంది? అంత సమృద్ధి కాస్త ఎందుకు కరువుగా మారిపోయింది? చదువుతారు ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం, రూతు గ్రంథం 1వ అధ్యాయం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశములో కరువు కలగగా, యోధా బెత్లెహేము నుండి, చాలు మళ్ళా చదవండి. న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో కరువు కలిగింది. అందరు చెప్పండి నాతో పాటు. న్యాయాధిపతులు ఏలిన దినాల్లో దేశంలో కరువు కలిగింది. ఎందుకు కలిగింది? న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. అంతే అయిపోయిందా? మరలా చదవండి ఇంకోసారి. ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకు రాజు లేనందువలన ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చును. ఇప్పుడు ఒకటి చదువు. అందుకునే ఇష్టానుసారంగా ప్రవర్తించుతూ వచ్చారు గనుక న్యాయాధిపతులు ఏలిన దినాలలో దేశంలో కరువు కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సమృద్ధి కాస్త కరువుగా ఎందుకు మారుతుంది అనేది పాయింట్. ఆశీర్వాదం కాస్త శాపంగా ఎందుకు మారుతుంది? కరువు అనేది దేవుని శాపం. ఆశీర్వాదం కాస్త మరణంగా ఎందుకు మారిపోతుంది? దీవెన కాస్త ఎందుకు భయంకరమైన దోషంగా మారిపోతుంది? అన్నగల కారణం ఇష్టానుసారమైన ప్రవర్తన. న్యాయాధిపతుల దినాల్లో ఆ దేశంలో రాజు లేడు. జనులు తమ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారంట. రాజు ఏం చేస్తాడు? అసలు రాజు అంటే ఏం చేస్తాడండి? రాజు అంటే ఏం చేస్తాడు? రాజు సైన్యమునకు యుద్ధంలో సైన్యానికి ముందుగా నిలుస్తాడు. మీకు అర్థమవుతుందండి? సైన్యానికి ముందుగా నిలుస్తాడు. నిలిచి జనులను వ్యూహపరుస్తాడు. ఏయ్ ఎరే మీరు ఇంతమంది ఇక్కడ ఈ టీంగా ఇక్కడ ఉండాలి. రే కర్రోడా నువ్వు ముందుండు, ఒరే ఎర్రోడా వెనకాలండు అని చెప్పి, ఒరే బండోడా ఈ పక్కనుండు, ఒరే బక్కోడా ఆ మూలండు అని చెప్పి వీళ్ళందరినీ ఒక టీం వైడ్గా
డివైడ్ చేస్తాడు, ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు రాగానే ఆమేన్ గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యాకోబు తన అన్నగారి కోపాన్ని చల్లార్చడానికి వెళ్తున్నాడు. అన్నగారు కోపాన్ని చల్లార్చడానికి వెళ్తాను యాకోబు ఏం చేశాడు చెప్పండి? తను ఉన్న మందనంతటిని ఏం చేశాడు? 2 గుంపులుగా చేసి ఒక గుంపు వాళ్ళు వస్తారు. కనబడగానే 2 గుంపులు చేసాడు, 3 గుంపులు చేశాడా? 2 గుంపు వాళ్ళు కనబడగానే ఇదిగో ఎవరికి ఇవన్నీ, ఎవరి మంది ఇవన్నీ? అయ్యా ఇవన్నీ నీవే, నీ దాసుడైన యాకోబు నీకు ఇచ్చిన బహుమానం, నీ దాసుడు వెనకాల వస్తున్నాడు, ఇవన్నీ నాకెందుకురా? లేదయ్యా ఇది నీకే వచ్చి ఇవ్వబడిన బహుమానం అని చెప్పి ఈ గుంపు అంతా వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఆడేమవుతాడు? కూలవుతాడు. ఒకవేళ ఇంకా సగం కూలైతే కనుక మరలా 2వ గుంపు మళ్ళీ ఆడు సగం దూరం వచ్చేటప్పటికి మరలా ఇంకో గుంపు కలుస్తుంది. ఈ గుంపుకు వస్తే ఏమంటుంది? ఇది నీకు ఇచ్చిన బహుమానం. చూడండి, ఒక రాజు, ఒక ఆలోచనకర్త ఏం చేస్తాడంటే ఎవరి కోపాన్ని ఏ విధంగా చల్లార్చాలో ఒక ఆలోచన. ఒక రాజుగారు ఏం చేస్తాడు? సైన్యాన్ని ఏ విధంగా నడిపించాలో ఒక ఆలోచన. ఎక్కడ ఏ విధంగా ఒక వ్యూహం ఏర్పాటు చేసి ఒక క్రమముగా యుద్ధాన్ని నడిపిస్తాడు రాజు. నా మాట శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. క్రమం అంటే రాజు వలన ఉపయోగం ఏంటంటే క్రమం. అదవుతుందా? రాజు లేడంటే వాళ్ళకి ఏం లేదు. నోటి దగ్గర చెప్పాలి ఇప్పుడు మీరు. క్రమం లేదు అంటే క్రమం లేని వాళ్ళు, క్రమం ఎక్కడైతే ఉండదో, క్రమం ఎప్పుడైతే ఉండదో అక్కడ కరువు ఉంటుంది. క్రమం తప్పిన చోట కరువు వస్తుంది. క్రమము మీరిన చోట కరువు కనబడుద్ది. క్రమము లేని చోట, అక్రమము విస్తరించిన చోట శాపము, దౌర్భాగ్యము ఎలుబడి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వసాధారణంగా కొంచెం నెమ్మదిగా మీకు కొన్ని విషయాలు చెప్తాను. తప్పు చేసిన ప్రతి ఒక్కడిని ఎందుకు తప్పు చేసేవారు అంటే ఏం చేస్తారు చెప్పన్నాడు? ఇప్పుడు వీడికి రాజు లేడు కదా. ఇప్పుడు రాజు లేడు కాబట్టి వీళ్ళందరూ చెప్పే నెపం ఏంటి? అమ్మ బాబోయ్ ఎక్కడున్నారు మీరు? జంగారెడ్డిగూడెంలో, శ్రీనివాసపురం రోడ్లో, మందిరంలో రాజు లేడు. రాజు లేకపోతే ఏం లేనట్టు అన్నాను? క్రమం లేదు. ఇప్పుడు వీడు తప్పు చేసిన వాళ్ళని అడిగితే అసలు ఎందుకు తప్పు చేసావు కేకత్తా అన్నాం అనుకోండి. రాజు లేడు కాబట్టి తప్పు చేసాం అంట. రాజు అనేవాడు ఉంటే మమ్మల్ని నడిపిస్తాడండి, నడిపించేవాడు లేనప్పుడు ఏంటండి కదా చెప్పే ఆన్సర్. తప్పు చేసిన ప్రతి ఒక్కడిని ఆదామా, ఓ ఆదామా నందన చక్కని కుమార నీవెక్కడున్నావో, చక్కని కుమార నువ్వెక్కడున్నావా అని అడగని ఈ ఆదాం ఏమన్నాడు చెప్పండి? వెన్నే అయ్యా నీ స్వరం వినగానే మేము దిగంబర్లో తెలుసుకుని దాక్కున్నాం, వితౌట్ డ్రెస్ అని తెలిసింది దాక్కున్నాం, అంజూరు పాకలు కట్టుకున్నాం అని చెప్పారు. అసలు మీకు అసలు తెలిసింది ఎవరు చెప్పారు? అసలు మీరు ఆ పండు తిన్నారా అంటే తిన్నామన్నారు. అసలు పండు ఎవరు తినిపించారా మీకు? ఆదాంని అడిగాడు యేసు ప్రభు. ఇదిగో సగభాగం, అర్ధభాగం, నారీమణి, శిరోమణి అని ఇచ్చావే ఇదే అన్నాడు. ఓకే అవా నేను అంది. నేను కాదు ఈ పాము తినిపించి పాము దేవునికి ఇష్టం. అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటి? ఒకళ్ళ మీద ఒకం పెట్టుకుంటే ఒకళ్ళు పెట్టుకుంటారు నెపం. మన బుద్ధి గడి తింటే మిగతా వాళ్ళ మీద పెట్టాలి, అంతే కదా. తప్పు చేసిన ప్రతి ఒక్కరు చేసే మొదటి పని ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పు చేసిన ప్రతి ఒక్కరు చేసే మొదటి పని ఇలాగా ఒకళ్ళ మీద నేపం పెట్టుకుంటాం. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఒక రాజుగారు ఎడకెళ్ళాడు, 7 చేపలు తీసుకొచ్చాడు. 7 చేపలు ఎండబెట్టాడు. ఒక చేప మాత్రం ఎండలేదు. చేప గట్టి మోపు అడ్డు వచ్చింది. గట్టి మోపు ఎందుకు అడ్డు వచ్చావు? ఆవు మేయలేదు. ఆవు ఎందుకు మేయలేదు? పాలేరు వేయలేదు. పాలేరు ఎందుకు వేయలేదు? సేమ కుట్టింది. సేమ ఎందుకు కుట్టావు? నా బంగారు వేల్లో పొట్టులో చేయెత్తి కొట్టినా అంటే చేపను అడిగితే గడ్డి అంతే గడ్డి అంటే, ఆవు అంది ఆవేమో, పాలేరు అంది పాలేరేమో, సేమ అన్నాడు. దేవునికి ఇస్తాం అంది అన్నీ కూడా వంక అనమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేక మంది ఈ రోజున తప్పు చేసి
తప్పును కప్పిపుచ్చుకోవడానికి, తప్పును సరిదిద్దుకోవడానికి రకరకాలుగా ఆఖరిగా చెప్పే మాట ఏంటి? క్షేమ. చెప్పండి అందరూ, అందరూ అదే చెప్పాలి. బైబిల్లో అది క్షేమ గురించి చెప్పాడు. బైబిల్లో చూడంగానే ఇప్పుడు సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. అది చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను. అండర్లైన్ చేసుకోలేదు. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేకున్నాను, ఎవరు ప్రశ్నించేవాళ్ళు లేరు, అధిపతి లేకున్నాను, రాజు లేడు. అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకుంటాయి. కోతకాలంలో ధాన్యము కూర్చుకుంటాయి. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. తప్పు చేసిన మనిషేమో రాజు లేడని చెప్పారు, క్రమం తప్పిన మనిషి రాజు లేడని చెప్పారు. కానీ చీమల దగ్గరికి వెళ్తే చీమలకి రాజు లేడు. కానీ తప్పు రాజు లేకపోయినా ఆ చీమలను ఎలా చేస్తున్నాయి? ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, లైన్గా వెళ్ళి ఒక బియ్యం కిందని 20-30 చీమలు కలిసి రథం లాగినట్టు లాగుతాయి. మన సౌండ్ వినపడదు, కానీ రథం లాగినట్టుగా లాగుతాయి ఒక బియ్యం కింద. దేవునికి స్తోత్రం. లాగుతాయా? 20-30 చీమలు లాగుతున్నాయా? మొత్తం మీద ఎక్కడ పట్టుకునే తెలియదు. చిన్న సుత్తలు, చిన్న తలకాయ, ఆ తలకాయ చిన్న కూరలు, ఆ కూరలోంచి పట్టుకుని బియ్యం కింద లాక్కుంటే వెళ్తాయి. రాకుండా వెళ్తుండగా ఇంకొక చీమ ఎదురుకుండా అర్జెంట్గా వస్తుంది. ఏమి జోన్ నుంచి వస్తా మాకు తెలియదు. హెల్ప్ యూ మా బోర్డు మీద మేము చూసుకుంటాం, మా గింజలు మేము లాక్కుంటాం, ఇంకా అక్కడ చాలా గింజలు ఉన్నాయి తీసుకురా అంటే ఓహో అయినా అని చెప్పి ఇంకొకటి వెళ్ళి ఇంకో 20-30 గింజలు, ఇంకో 20-30 చీమలు వెళ్ళి మళ్ళా. దేవునికి స్తోత్రం. వాటికి న్యాయాధిపతి లేడు. కూర్చుకోవాలి అని చెప్పినోళ్ళు లేదు, సంపాదించుకోవాలి అని చెప్పినోళ్ళు లేదు, వేసవకాలంలో కష్టపడకపోతే తర్వాత కరువు తప్పదు అని చెప్పినోళ్ళు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరువు తప్పదని హెచ్చరించేవాళ్ళు రాజు లేకపోయినా అవి ఏం చేస్తున్నాయి? వాటి జ్ఞానం ఒక క్రమాన్ని మనకు తెలియజేస్తుంది. వాటి జ్ఞానం మనకి ఏం నేర్పుతుంది? మీకు ఇంకో మాట చెప్పండి. అసలు మీకు మనవారం చెప్పాలి ఈ మాట, ఇంకా అందరూ వచ్చేవాళ్ళేమో. చలి చీమలన్నీ కలిసి ఏం చేస్తాయంట? అలా రాలేదు బైబిల్ పుస్తకాల్లో. బలమైన సర్పమును చలి చీమలన్నీ కలిస్తే ఏమవుతుందో తెలుసా? అంటే అవన్నీ కూడా ఒక మాట మీదకి వస్తాయి, ఒక ఆలోచన మీదకి వస్తాయి, ఒక క్రమంలోకి వస్తాయి, ఒక ఆర్డర్లోకి వస్తాయి. ఇవన్నీ కలిసిన బలం పామును సైతం చంపేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఒక క్రమం మన ముందు ఎంత బలమైన శత్రువు ఉన్నా జయించే శక్తిని మనకిస్తుంది. ఒక క్రమం మన అవసరాలన్నీ తీరుస్తుంది. ఒక క్రమం కరువు నుండి మనలను సమృద్ధిలోనికి నడిపిస్తుంది. రెండు పైగా చెప్పాలి గట్టిగా. ఈ రోజున మనోళ్ళలో ఏం లేదంటే వదిలే, మనోళ్ళు బాగా వినపడుతుంది, అందులోకి వెళ్తుంది, బాగానే వెళ్తుంది. మనోళ్ళలో ఏం లేదురా బాబు అని అంటే క్రమం లేదు. క్రమం తప్పి కరువు రావడం గల కారణం అదే క్రమం. చీమలు ఎప్పుడైనా లోటు ఉంటుందని చెప్పండి. మీకు ఒక మాట చెప్పనా? ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? అందరూ చెప్పాలి. మీకు కనీసం మీకు ముందు ఒక నెల కింద వరకు కనబడని చీమలు, 2 నెలల కింద వరకు కనబడమని, ఎందుకంటే నీ దగ్గర కమిషన్ పోవడం ఉంది. కనబడని చీమలు ఒక చోట వేస్తే ఇంకా హైడ్ అయిపోతుంది, ఎందుకు వచ్చిన కర్మ అనుకుంటుంది. కానీ ఇప్పుడు వేసవకాలంలో నువ్వు ఒక చోట వేస్తే మరో చోట వేస్తే మరో చోటకి వేస్తే, నువ్వు గోడ దగ్గర వేస్తే ఏ తలుపు కణాల్లో చూస్తాయి, తలుపు మీద వేస్తే మరొక ఎక్కడ నుంచి మొత్తం మీద ఎక్కడ లేని ప్యాకేజ్ చేసుకుని 0 సైజు కనబడుతుంది. అందులో
కంటికి కూడా కనపడిన చీమ జీరో సైజు, కొన్ని పంట చీమలు ఉంటాయి, అది ఇంకా న్యూట్రిషన్లోకి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంటికి కనబడని, కంటికి కనిపించే ప్రతి చీమ కూడా ఈ టైంలో ఏం చేస్తుంటే సిన్సియర్ గా ఆహారాన్ని సమకూర్చుకునే పనిలో ఉంది. ఆహారాన్ని సమకూర్చుకునే పనులు. నాకు ఆనందం అనిపించింది ఏంటంటే, ఇశ్రాయేలు తప్పు చేస్తే రాజులు ఏదైనా తప్పు చేశారు అన్నారు. కానీ ఇవన్నీ ఎంత కరెక్ట్గా ఎంతగా సమృద్ధి కలుగ చేసుకుంటుంటే ఎందుకు కలుగ చేసుకుందని ఆలోచిస్తే వాటికి రాజేడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు నేర్చుకోవలసిన ఒకటి ఏంటంటే, నువ్వు నేర్చుకోవాల్సింది పాఠం ఏం తెలుసా? క్రమం ఎక్కడైతే ఉందో అక్కడ సమృద్ధి అనేది అనుగురించబడుతుంది. అర్థమవుతుంది మీకు? అర్థమవుతున్న ఇంకో స్తోత్రం. క్రమం ఎక్కడైతే ఉందో అక్కడ సమృద్ధి అనుగురించబడుద్ది. మీ హల్లెలూయా, మీ ఆమేన్. చల్లగా ఉండ, ఏసీలో పెట్ట. హల్లెలూయా. అందరూ క్రమంగా చేతులు పైకి ఎత్తండి చక్కగా. అదే క్రమం లేదంటే క్రమంగా చేతులు పైకి ఎత్తండి అమ్మా అంటే హల్లెలూయా కూడా చెప్తున్నారు. ఎందుకు? క్రమంగా చేతులు పైకి ఎత్తండి. అది ఎత్తారు. క్రమంగా చేతులు ఊపండి, ఊపుతూ హల్లెలూయా చెప్పండి. ఇది క్రమం అంటే. ముందు చేసిన పని క్రమం లేదు. ఎత్తండి అంటే హల్లెలూయా అంటున్నారు మీరు. ఆమె ఇప్పుడు మరొకసారి గట్టిగా ఇంకోసారి అలాగ ఉండండి. మీ క్రమం మీకు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. క్రమం అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యం. స్కూల్కి వెళ్ళే పిల్లల్ని మనం ఎందుకు పిల్లల్ని స్కూల్కి పంపిస్తామంటే 15,000 రూపాయలు ఫీజులు కట్టి ఎందుకు పంపిస్తామంటే వాళ్ళకి ఏం నేర్పుతారని. అది డిసిప్లిన్ అంటాం మనం. దాన్ని మరొక పేరేంటి చెప్పండి? క్రమ. అది డిసిప్లిన్ అంటే క్రమం నేర్పుతారు వాళ్ళకి. ఎలా నేర్పుతారు? ఏయ్ అందరూ భోజనాలు చేశారా? టాయిలెట్కి బయలుదేరండి. టాయిలెట్కి అందరూ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. టాయిలెట్ రావట్లేదు మిస్. నోర్మోయ్ రావట్లేదు మిస్. అందరూ తిన్నారా? తాగారా? బలండి. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. వీడికి వచ్చినా రాకపోయినా బాత్రూమ్కి వెళ్ళాలి, జిప్పు తీయాలి. అప్పుడు అక్కడి నుంచి బయటకు రావాలి. వచ్చిన రాపోయినా అంటే ఏంటిరా అంటే క్రమం. నువ్వు ఇచ్చిన 15,000 క్రమం నేర్పుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. జనాలకి రోజున ఏం లేదురా మన దగ్గర, ఎందుకు కరువు వస్తుందంటే క్రమం లేదు. క్రమం లేదు. యేసు ప్రభు అద్భుతం చేసేటప్పుడు అద్భుతాన్ని చేసేయడానికి ముందుగా ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళందరినీ, అయ్యా వీళ్ళకి 3 రోజులు అయింది, భోజనాలు లేవు, అడవిలో బాధపడుతున్నారు బాబు అని చెప్పంటే యేసు ప్రభు వాళ్ళు నేర్పించింది ఏంటంటే వాళ్ళందరినీ ముందుగా పంక్తులుగా లైన్గా క్రమంగా కూర్చోబెట్టండి. ముందుగా లైన్గా కూర్చోబెట్టండి. ఆ తర్వాత భోజనాలు పెట్టండి. లైన్గా కూర్చోబెట్టండి. తర్వాత అద్భుతాలు చూడండి. లైన్గా కూర్చోబెట్టండి. ఆహారాన్ని వరుసగా వడ్డించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే లైన్ ఎక్కడుందో, క్రమం ఎక్కడుందో అప్పుడు అద్భుతం చేశాడు. అద్భుతం చేసిన తర్వాత లైన్ పెట్టలేదు. అద్భుతం చేసిన తర్వాత ఒకరికొకరు తొక్కిసలాట ఆడిన తర్వాత అప్పుడు క్రమం నేర్పించలేదు. అప్పుడు ఏదో ఒక విజిల్ ఊది, అప్పుడు ఏదో ఒక సైరన్ ఊది, అప్పుడు ఏదో ఒక గంట కొట్టి సైలెంట్ చేసినవాడు కాదు. క్రమముగా ఉన్న తర్వాతే అద్భుతం జరిగింది. ఇశ్రాయేలీల సైన్యం గురించి బైబిల్లో చాలా మంచిగా రాశాడు. ఇశ్రాయేలీల యొక్క సైన్యం ప్రయాణం అంతా, వాళ్ళంతా ఏ విధంగా సైన్యం ప్రయాణం జరిగిందంటే వాళ్ళు మేఘాన్ని వెంబడించారు. చెప్పండి దేన్ని? అందరు నోటితే చెప్పాలి. మీకు ఒక్క మాట ఇంకెక్కువ చెప్పడం లేదు, టైం అయిపోతుంది. మేఘాన్ని వెంబడించారు. ఇప్పుడు మేఘం ఎప్పుడైతే వెళ్తుందో ఆ మేఘం వెళ్ళినంత వరకు వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. బాగానే ఉంది. మేఘం అంటే ఏంటి? ఎవరు ఏదో గొక్కే అన్నారు. మేఘం అంటే ఏంటి? మబ్బా? అబ్బే, మేఘం అంటే ఏంటి అంటే మబ్బు కాదు. మేఘం అంటే ఆత్మ సంబంధంగా ఒక సేవకుడు, లేకపోతే దేవుడు, లేకపోతే నడిపింపు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మేఘాన్ని వెంబడించారు. మేఘం నడిస్తే మనందరం ఏం చేయాలి? నడవాలి. మేఘం పరిగెడితే, మేఘం ఆగితే, అది మేఘం ఎక్కడైతే ఆగిందో వాళ్ళ ప్రయాణం అక్కడ ఆగేవాళ్ళు. బాగానే ఉంది. ఆగిన తర్వాత ఏం చేశారు చెప్పనా? ఆగిన తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ముందొచ్చాం రోడ్డు పక్కన మాది అంటాను లేదు. అక్కడ ముందేసుకునే వాళ్ళు రోడ్డు పక్కన అంటాను లేదు. మేఘం ఆగిన తర్వాత వాళ్ళు చేసే మొదటి పని ఏంటంటే 3 గోత్రాలు తూర్పు వైపున ఉండాలి. జబూలును గోత్రం, జబూలును పైన రూబేను గోత్రం, రూబేను కింద జబూలును తర్వాత మరొక గోత్రం. ఈ 3 వాటి వరుస చొప్పున చక్కగా తూర్పు వైపున వాళ్ళందరూ గుడారాలు వేసుకోవాలి. మందిరం మధ్యలో ఉండాలి. పడమటి పక్కన మరి కొంతమంది, మీకు అంది ఎక్కడి నుంచి రాయబడదంటే సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ వచనం నుండి 30వ వచనం వరకు రాయబడద్ది. ఇంటికి వెళ్ళిన చదవండి, తర్వాత రాసుకునే వాళ్ళు రాసుకోండి. సంఖ్యాకాండం 2వ అధ్యాయం 2వ వచనం నుండి 30వ వాక్యం వరకు తూర్పు వైపున ఎవరెవరైతే ఉండాలో వాళ్ళని ఒక 3 గుంపులు, 3 గోత్రాలు. పడమటి వైపున ఎవరెవరు ఉండాలో వాళ్ళు 3 గోత్రాలు. ఒకరొకరు కొట్టుకోకూడదు. ఒక గోత్రం తర్వాత ఒక గోత్రం, ఒక గోత్రం తర్వాత ఒక గోత్రం. అందరూ లైన్గా టెంట్లు వేసుకోవాలి, గుడారాలు వేసుకోవాలి. ఉత్తరం కూడా అంతే, దక్షిణం కూడా అంతే. ఇలాగ 12 గోత్రాలు కూడా మధ్యలో మందిరాన్ని పెట్టుకుని, మధ్యలో ప్రత్యక్షపు గుడారాన్ని పెట్టుకుని, మధ్యలో మేఘాన్ని ఉంచుకుని, మేఘం చుట్టూ వీళ్ళు క్రమముగా వాళ్ళు గుడారాలు వేసుకునేవాళ్ళు. ఆమేన్. అందుకనే బైబిల్లో ఆ మధ్య దైవజనులు కూడా ఒకసారి చెప్పారు, గుర్తుందో లేదు మీకు? దైవజనులు కూడా మీకు చెప్పారు. సంఖ్యాకాండం బిలాము గురించి రాస్తూ 24వ అధ్యాయం చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 2వ వచనం నుండి చదువుదాం. సంఖ్యాకాండం 24:2. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ గోత్రముల చొప్పున, అదిగోండి అది అండర్లైన్, తమ గోత్రముల చొప్పున దిగి ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రమం ఉన్న చోట అద్భుతం, క్రమం ఉన్న చోట దేవుని ఆత్మ నడిపింపు అనుగ్రహించబడింది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే బాగా చప్పట కొట్టాలని విన్నాం. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే కొంతమంది ఇంకా డ్రమ్ములు సిరిగిపోతాయి, డ్రమ్ములు కొట్టి డ్రమ్ములు సిరిగిపోతాయి, చేతులు వాసిపోతాయి, కాంగోలు పగిలిపోతాయి, మొత్తం మీద ప్యాడ్లు సైతం రక్తాలు వచ్చినట్టుగా కొడుతుంటారు కొంతమంది. అప్పుడు దడేలు కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకుంటారు అన్నాం అనుకోండి, ఇలా మౌనంగా ఉంటారు. అలాగా పాట పాడినంత వరకు కదలరు, చేసినంత వరకు కదలడు, గట్టిగా అడిసినంత వరకు కదలడం. డ్రమ్ములు లాస్ట్ అందుకే ఆత్మపూర్వకం నాకు అర్థం కాదు. ఆత్మపూర్వకం నాకు అర్థం అంటే సౌండ్ బాగా చేస్తే ఊగుతావా? పాట పాడినప్పుడు వస్తుంది, వెయిటింగ్ ఫర్ అది రాలేదు ఇంకా. అది ఏదది? ఆత్మ. తాత ఆడుకుంటారా? అరుచుకొని లాస్ట్ లో సంతోషం పొంగింది, సంతోషం పొంగింది. అంటే పూనకమా ఆత్మ? అది నువ్వు క్రమంగా ఉన్నవాడైతే పాట పాడుతున్నావు, మొదలెంత చక్కగా అరుతుంటే ఇంకా గట్టిగా ఉంచి కొద్ది పెరుగుతుంది. అప్పుడు వెయిట్ చేసి అప్పుడు ఆగి కొన్ని చెప్పి దాచుకుని అది కొన్ని మంచి తాగి పూసి తాగి గట్టి బాగి అప్పుడు ఆత్మ కొట్టుకోవడమా? అరుపుల వల్ల ఆత్మ రాదు, కేకల వల్ల ఆత్మ రాదు. అలాంటి వాయిద్యాల వల్ల ఆత్మగారు పొందుకోవాల్సింది. ఇక్కడ రాస్తున్నాడు బైబిల్లో, వాళ్ళ క్రమమును చూడగానే అతను ఆత్మ అతను మేలుకు వచ్చిన. దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు వచ్చిన విధానం చూస్తే, నువ్వు వచ్చిన టైం సెన్స్ చూస్తే, నువ్వు వచ్చిన క్రమం చూస్తే, నువ్వు బయట పెట్టే చెప్పులు చూస్తే
కొత్తగా వచ్చిన వాడు ఆత్మచేత నింపబడి గురించి వెళ్ళాలి. క్రమం అనేది చాలా ప్రాముఖ్యం. క్రమం బైబిల్లో మనం దేంతో పోల్చాడు చెప్పనా? మన ఒక ఆయన చెప్తాను, నిన్న బాగుందని కూర్చొని చెప్తాను. బైబిల్లో వ్యూహిత సైన్య సమబేకర నగర మొత్తం మీద వ్యూహిత సైన్య సమబేకర కలిగిన ఈమె ఎవరు? పరమగీతం 6వ అధ్యాయం 10వ వాక్యం. పరమగీతం 6:10 త్వరగా. పరమగీతం 6:10. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత అంటే దానంత కళ ప్రపంచంలో దేనికి లేదనమాట. అంత కళయు సౌందర్యము గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ఈమె ఎవరు? సంఘాన్ని సైన్యంతో పోల్చాడు దేవుడు. సంఘాన్ని దేంతో పోల్చాడు? సైన్యంతో పోల్చాడు. మనం నాకు ఆయన మీటింగ్ జరుగుతూ చూస్తుంటే అందులో ఈ మాట అలా బాగుంది కదా, నా టాపిక్ లో కూడా ఉపయోగపడతాను అని చెప్తాం అనుకున్నాను. ఈ మాట చెప్తాం అనుకున్నాం కాబట్టి దీంట్లో ఉపయోగపడతాడు. సైన్యంతో పోల్చాడు ఆయన. సైన్యం ఎలా ఉంటుంది? అందరు సెల్యూట్ కొడతారు. ఎలా కొడతారు చెప్పడాలో? ఇలా అనకండి. ఎలా సెల్యూట్ కొట్టమని ఎలా కొడతారు? సెల్యూట్ కొడతారు. సెల్యూట్ కొట్టినప్పుడు వాళ్ళు టీవీలో చూపిస్తారు కదా. ఎలా చూపిస్తారు? అందరూ మన పిల్లలకి డిసెంబర్ నెలలో డ్యాన్స్ నేర్పిస్తారు. ఒక డ్యాన్స్ రెండు ఒకే ఇట్లేసినప్పుడు డ్యాన్స్ అది మనం ఆనందం పడుకోం. ఆ సైన్యాన్ని ఎలా నడిపిస్తారు? సైన్యం అయితే అలా చేతుల్లో పైకెత్తినప్పుడు ఒకేసారి అందరి చేతులు ఒకేసారి పైకెళ్తారు. ఒకేసారి అందరి చేతుల్లో కింద దిగుతాయి. ఒకేసారి నడమని అందరూ ఒకే రకంగా నడుస్తారు. ఒకే ఆర్డర్లో ఎంత అడిగారు అంత అడుగు. ఒకేసారి తుపాకీ కాదుకుంటే ఒకరి ముందు తుచ్చుకో తప్పకాని చెప్పి అలా పేరు అన్ని కూడా ఎలా వెళ్తాయి? కృష్ణ అని ఒకేసారి దేవుని స్తోత్రం చెప్పాలి. వాళ్ళను సైన్యాన్ని సంఘాన్ని దేంతో పోల్చాడు? సైన్యంతో పోల్చాడు. అంటే సైన్యం ఎంతైతే క్రమంగా ఉంటుందో ఆయన సంఘం కూడా అంత క్రమంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సైన్యం ఎంతైతే ఎంత క్రమంగా ఉంటుందో అందరూ ఒక సమయానికి హాజరవుతారు. అందరూ ఒక సమయానికి ముందు అడుగు వేస్తారు. అందరూ ఒక సమయానికి సెల్యూట్ చేస్తారు. అంటే ఒక క్రమం సైన్యం ద్వారా మనకు తెలుస్తుంది. మరి మనలో సంఘంలో ఆ క్రమం చూస్తే, అటువంటి క్రమాన్ని దేవుడు చూస్తే సమృద్ధి అక్కడ అనుగ్రహించబడదు. మనోళ్ళు 10ంటికి వచ్చాడు ఒకడు. పాటలకు అంత కంగారు ఏముంది? మనం పాడతామా చేస్తామా అని మనకేమైనా వస్తాయా చేస్తాయా? ఎంతకాలం వెళ్ళినా మనకి పాటలు రావు కదా. పాటలకు ఏం కంగారు లేదు అని చెప్పి సాక్ష్యాలకు వచ్చేవాడు ఒకడు. సాక్ష్యానికి వెళ్తే ఏమైనా ఉపయోగమా? అది వాక్యం కదా మనకు కావాల్సింది. అన్నిటికంటే మించింది ఏంటంటే వాక్యమే కదా అని వాక్యానికి వచ్చేవాళ్ళు కొందరు. కొంతమంది ఆరాధనకి అప్పుడు దాకా నడిచి దాయితీగా వాళ్ళంక ఏలంక చూసి తమాషాగా ఆ తర్వాత ఆరాధన స్టార్ట్ అవ్వలేదు. ఏంటది? అప్పుడు నేనేం చేస్తాను? మధ్య మధ్యలో కనుగొని చూస్తా. కనుగొని చూసి అమ్మాయి చూసాను పాస్టర్ గారు నాకు కనపడకూడదని కొంత పరిగెత్తి వచ్చేవాడు. అది ఏం లేదురా వేలకంటే ఆరాధన కొంతమంది, పాటలు కొంతమంది, వాక్యానికి కొంతమంది, వాక్యం మధ్యలో కొంతమంది, వాక్యం అయ్యేటప్పుడు కొంతమంది. వాక్యం అయితే కూడా ఉండదు పూర్తిగా. మనందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయదుము, మోకరించదుము అనగానే ఈ లేచి వచ్చేసి 10 రూపాయలు కాని 10 పడేసి అంతే వెళ్ళిపోతాండి. బిజీ ఇంటికి ప్రిపేర్ ఆడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము సైన్యంతో దేవుడు పోలుస్తున్నాడు.
క్రమంగా ఉన్న చోట సమృద్ధి ఉందని చేయమని నేర్పి, క్రమంగా ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి యేసు ప్రభు నేర్పాడు. క్రమం ఎక్కడైతే ఉందో అక్కడ అభిషేకం విడుదలవుతుందని బిలాము నేర్పాడు. హల్లెలూయా. క్రమము లేని చోటే కరువు వస్తుంది. క్రమము లేని చోటే కరువు. కొంతమంది ఈ ఆదివారం వస్తారు, మళ్ళీ 2 వారాలు. ఇప్పుడు నేను చెప్పాను కదా, పాస్టర్ గారు ప్రవాహంలాగా కొట్టుకొస్తాడు అన్నారు. ఎలా కొట్టుకొస్తా నేను చూస్తాను, వచ్చేవారు నేను రాను, ఎంత ప్రార్థన చేస్తాను నేను చూస్తాను, ఎంత ప్రవాహం ఉంటుందో కొట్టుకొస్తాప్పుడు చూస్తానండి. ఈ వారం వస్తుంది, 2 వారాలు కనబడరు, మళ్ళా 2 వారాలు కనబడరు. జనవరి నెలలో మొదలెట్టుకుంటే జనవరి బలారాధనకు వచ్చిన వాళ్ళు ఫిబ్రవరి బలారాధన చూసి బాగున్నానంటే అనేవాళ్ళే. అది ఏం లేదు, ఒక వారం క్రమంగా ఉంది. వాక్యం చెప్తున్నాం అనుకోండి, సీరియస్ గా పాటలు ఎక్కించేది పక్క పుస్తకం నుంచి. మొత్తం మీద ఒక వాల్మీకి అయిపోతే ఇక్కడ ఆ పక్క పుస్తకం మనకు దొరకదని చెప్పి పాటలన్నీ ఎక్కించుకోండి. ఇక్కడ వాక్యం చెప్తున్నా, అక్కడ పాటలు, ఇక్కడ పాటలు పాడుకొని సీరియస్ గా బైబిల్ చదివేది, 2 అధ్యాయాలు చదివేది. ఏంటంటే క్రమం లేదు, క్రమం లేదు. వచ్చే విషయంలో క్రమం లేదు, ఒక చెప్పుల దగ్గర క్రమం లేదు, ఒక వారం క్రమం లేదు. పాటలు పాడేటప్పుడు అందరూ ఉండాలి కదా అనేది క్రమం లేదు. ఎవరు నచ్చినట్లుగా వస్తాం, ఎవరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తాం. ఎందుకంటే రాజు లేడు, రాజు లేని చోట కరువు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. స్తోత్రం క్రమము ఎక్కడైతే ఉందో ఆశీర్వాదం అక్కడ అనుగ్రహించున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు వచ్చినా రాకపోతే ప్రారంభంలో వస్తా, ఎవరు వచ్చినా రాకపోతే కనబడతా. ఒక క్రమం. దైవ సేవకులకు కానీ దేవునికి కానీ ఆలోచన పుట్టాలి. ఈ అమ్మాయి వచ్చేది ఎందుకు రాదు ఇవాళ, ఈ అమ్మాయి వచ్చేది ఎందుకు రాదు ఇవాళ, ఈ అబ్బాయి వచ్చేవాడు అసలు మాండ కదా, పెను తుఫాను వచ్చిన మాండ కదా, ఎందుకు ఆగిపోయాడు ఇవాళ అని దేవునికి సైతం ఆలోచన పుట్టగలగాలి మన మీద. ప్రైజ్ ది లార్డ్. ఆ క్రమం అనేది మన జీవితంలో ఉండాలి. ఇశ్రాయేలీయులకి రాజు లేడంటే అర్థం ఏంటంటే క్రమం లేదు, అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, ఒక చోట జవాబుదారి చెప్పవలసిన అవసరం లేదు. నేను అంటాను, వాళ్ళ రాజు లేకపోతే చీమలకు కూడా రాజు లేడు కదా. వాడుకున్న బుద్ధి ఇశ్రాయేలీయులకి ఏమైపోయింది, వాడుకున్నంత బుద్ధి ఇశ్రాయేలీయులకి ఏమైపోయింది. క్రమం తప్పిన చోట ఆశీర్వాదం ఉండదు. నువ్వు ఎంత పాకులాడు, ఎంత ప్రయాసపడు, ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి ఎంతగా వెదికినను రిజెక్ట్, ఎంతగా వెదికినను ప్రయోజనం లేదు, క్రమం లేదు. ప్రైజ్ ది లార్డ్. హుషారుగా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. క్రమం ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు నీ కరువుకి గల కారణం ఏంటో ఇంకా చెప్పడానికి సమయం లేదు. ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి, వచ్చేవారు విందాం అవసరమైతే. సరేనా? స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవా యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మీరు మాకు తోడుగున్నందుకు మీకు స్తోత్రము తండ్రి. మీ యొక్క సేవకులను మరుగు చేసి శ్రేష్టమైన మాటలతో మీరు మాతో మాట్లాడినందులకై మీకు స్తోత్రాలు తండ్రి. ఏ విషయంలో రాజానైనా తండ్రి మేము త్రొట్టిల్లి ఉన్నామో తండ్రి, నా దేవా తిరిగి మమ్మల్ని లేపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అక్రమం అనేది మాలో ఉండటానికి వీలేదు తండ్రి. క్రమము గలవారిగా మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా దేవా ఎంతమంది అయితే తీర్మానము కలిగి చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నారో తండ్రి, వారి హస్తాన్ని మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తీర్మాన ప్రకారం జీవించే కృపను దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో క్రమము కలిగి ఉండునట్లుగా తండ్రి, ప్రార్థన విషయంలో, భక్తి విషయంలో తండ్రి క్రమము గలవారిగా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి. క్రమము గలవారిని ఆశీర్వదించే దేవుడువు తండ్రి. రాజా, క్రమము కలిగి ఉంటే కరువు అనేది ఏలుబడి చేదు తండ్రి. క్రమము గలవారి మీద ఆత్మను కుమ్మరించే దేవుడువు తండ్రి. క్రమముగా రాజానైనా ఉండటానికి కృపను దయచేయండి తండ్రి. ఒక్కొక్కరిని ఆత్మ పూర్ణులుగా మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థనలో క్రమము కలిగి రాజా మీకు కనబడే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తీసుకుంటున్న తీర్మానాల్లో స్థిరపరచండి తండ్రి. వాక్యానికి లోబడే కృపను దయచేయండి తండ్రి.
ఎంతమంది అయితే రాజా చేతులెత్తి ప్రార్థిస్తున్నారో వారందరినీ దీవెనకరముగా మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. క్రమము కలవారిగా ఆశీర్వదించండి తండ్రి. మీ వాక్కుకు లోబడే కృపను దయచేయండి తండ్రి. కృప చేత బలపరచండి తండ్రి. మీ యొక్క సముఖానికి వచ్చిన నిబిడలందరినీ ఆశీర్వదించండి. నిబిడలందరినీ దీవెనకరముగా మార్చండి. ఒక్కొక్కరి మీద యేసయ్య రక్తం విడుదల కనుగాక. ఒక్కొక్కరి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క బలహీనతలు యేసు నామములో తొలగునుగాక. యేసయ్య జీవం ఒక్కొక్కరి మీద విడుదల కనుగాక. ఒక్కొక్కరి గృహంలో ఉన్న బంధకాలు తెప్పబడునుగాక. నూతనమైన కార్యాలు నిబిడల జీవితంలో జరుగునుగాక. నూతనమైన కార్యాలు జరిగించండి తండ్రి. నా దేవా యేసయ్య నిబిడలకు రాజానైనా విత్తబడుతున్న రాజా కానుకలు దీవెనకరముగా మార్చండి తండ్రి. ఒక్కొక్కరి కష్టార్జితాన్ని దీవించండి. ఒక్కొక్కరి చేతి పని ఆశీర్వదించండి. విత్తనాలుగా మీ యొక్క సముఖంలో విత్తుతుండగా తండ్రి రెట్టింపు ఫలము కోయినట్లుగా సమృద్ధి నిబిడలకి కలుగునుగాక. రాబడి రాజా తినివేయి చీడ పురుగులు మీరు గద్దించండి తండ్రి. రాబడి ఆశీర్వాదకరముగా మార్చండి. మీ యొక్క మేలులు పొందువారుగా నిబిడలందరినీ దీవించండి. నా దేవ ఈ వారం ఇంకా ఎవరైతే రాలేదో తండ్రి మరుసటి వారం వారందరినీ మీ యొక్క సముఖానికి తోడుకుని రండి తండ్రి. నూతనమైన మేలులు చేత నిబిడలందరినీ బలపరిచి ఆశీర్వదించండి. నా దేవ మమ్మల్ని అందరినీ మీరు అక్కడికి సిద్ధపరిచి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకు వాక్యం విన్న వారికి వాక్యానుసారంగా జీవించాలని ఆశపడిన వారందరికీ క్రమము కలిగిన అనుభవంలో ఉండి సమృద్ధిని పొంది ప్రతి అవసరతలు తీర్చబడి రాకడకు సిద్ధపరచబడుదురుగాక. గట్టిగా చెబుదాం ఆమేనని. హల్లెలూయా. చేతులెత్తి ఇంకా ఉద్యమంగా చెబుదాం ఆమేనని. హల్లెలూయా.